పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. తెలుగు రాజకీయ చరిత్రలో తనకంటూ చెరగని ముద్ర వేసుకున్న ఉమ్మడి ఏపీ మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. ఉమ్మడి ఏపీలో 31 రోజుల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసి చరిత్ర సృష్టించిన నాదెండ్ల భాస్కర్ రావు ఇక మన మధ్య లేరు. ఆయన అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యతో నాదెండ్ల బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు నాదెండ్ల భాస్కర్ రావు గారు 1935 జూన్ 23న గుంటూరులో జన్మించారు. ఆయన తండ్రి పిచ్చయ్య గారు వృత్తిరీత్యా న్యాయవాది అయిన నాదెండ్ల హైదరాబాద్లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి BA LLB పట్టా పొందారు. రాజకీయాల్లోకి రాకముందు ఆయన హైకోర్టులో లాయర్గా ప్రాక్టీస్ చేసేవారు. అప్పట్లోనే ఆయనకు రాజకీయ అంశాల మీద మంచి పట్టు ఉండేది. నాదెండ్ల భాస్కర్ రావు గారు తన రాజకీయ ప్రయాణాన్ని కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రారంభించారు. 1978లో తొలిసారిగా విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ సమయంలోనే మర్రి చెన్నారెడ్డి గారి క్యాబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకుడిగా ఎదుగుతున్న సమయంలోనే రాష్ట్ర రాజకీయాల్లో మార్పు రావాలని ఆయన భావించారు. తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్ర గురించి ప్రస్తావన వస్తే నాదెండ్ల భాస్కర్ రావు పేరు ఖచ్చితంగా వినబడుతుంది. ముఖ్యంగా 1984లో జరిగిన రాజకీయ పరిణామాలు సంచలనం సృష్టించాయి. అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గుండె శస్త్రచికిత్స కోసం అమెరికా వెళ్లిన సమయంలో నాదెండ్ల భాస్కర్ రావు అనూహ్య రీతిలో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించారు. అయితే ఆ ప్రభుత్వం కేవలం ఒక నెల రోజులు మాత్రమే మనుగడ సాగించింది. దీంతో రాష్ట్ర చరిత్రలో అతి తక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా ఆయన రికార్డులో నిలిచిపోయారు. నాదెండ్ల భాస్కర్ రావు గారు కేవలం మాజీ సీఎం మాత్రమే కాదు, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి. పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరిగా ఎన్టీఆర్ వెన్నంటి ఉండి వ్యూహకర్తగా వ్యవహరించారు. 1983లో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు ఆర్థిక మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత చోటు చేసుకున్న రాజకీయ సమీకరణాల వల్ల ఆయన కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. 1998లో కాంగ్రెస్ తరపున ఖమ్మం నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. ఇక న్యాయవాద వృత్తి నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించి అతి తక్కువ కాలంలోనే రాష్ట్ర రాజకీయ గమనాన్ని మార్చగలిగిన శక్తివంతమైన నేతగా నాదెండ్ల గుర్తింపు పొందారు. ఆయన కుమారుడు నాదెండ్ల మనోహర్ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో కీలక నేతగా మంత్రిగా కొనసాగుతున్నారు. నాదెండ్ల భాస్కర్ రావు మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.